మీకు తెలుసా, ప్రతి శుభకార్యం, యజ్ఞం, వ్రతం ప్రారంభించే ముందు గణపతిని తప్పనిసరిగా పూజించాలనే నియమం ఎలా ఏర్పడిందో? ఈ కథ వినే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే జై గణేశ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్రాచీన కాలంలో సింహాకాసురుడు అనే సింహం స్వభావం కలిగిన ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను దుర్బలమైన ఋషులను, దేవతలను హింసిస్తూ యజ్ఞాలను భగ్నం చేస్తూ అహంకారంతో పెరిగాడు. అతని అహంకారం వల్ల దేవతలు భయం నెలకొంది. దేవతలు బ్రహ్మ, విష్ణు, శివుని వద్దకు వెళ్ళి రక్షణ కోరారు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు: ఇలాంటి దుష్టులను జయించగల శక్తి ఒక్క గణనాయకుడికే ఉంది. మీరు గణపతిని ప్రార్థించండి అని. సింహాకాసురుడు సంహారం. మొదటిగా సింహాకాసురుడు మహా తేజస్సుతో యజ్ఞాలను ఆపేసేవాడు. ఋషులు చేసిన వ్రతాలు, యజ్ఞాలు భగ్నమయ్యాయి. అప్పుడు గణపతి మూషిక వాహనంపై ప్రత్యక్షమయ్యాడు. గణపతి తన పాశంతో సింహాకాసురుణ్ణి బంధించాడు. అతడిని యుద్ధంలో జయించి సంహరించాడు. ఋషులు యజ్ఞాలు తిరిగి సహజంగా సాగాయి. అప్పటి నుండి ఏ యజ్ఞమైనా, వ్రతం అయినా, శుభకార్యం అయినా ప్రారంభించే ముందు గణపతిని పూజించాలనే నియమం ఏర్పడింది.